మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్ నేడు ప్రకటించేటువంటి ఛాన్స్ ప్రమాణ సైతం ఒకరికి సీఎం డిప్యూటీ సీఎంగా ఇద్దరు ఫడ్నవీస్కు అవకాశం ఇవ్వాలన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలన్న షిండే సేన జార్ఖండ్ సీఎంగా 22 హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరైతే ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉన్నారో ఆయనే గతంలో సీఎంగా ఉన్నాడు. సో నాకు ఇప్పుడు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో అందుకే ఆయనకు మేము 131 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి జనరల్గా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకే సీఎం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఇటు ఏక్నాథ్ షిండే అదేవిధంగా అజిత్ పవార్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఒకవైపు వీళ్లకు కీలకమైన మంత్రి పదవులతో పాటు మంత్రి పదవుల షేరింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో కొంత షిండే కొర్రీలు పెడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో షిండే యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్నే ఫైనలైజ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన మహారాష్ట్ర మొన్నటి కాకుండా అంతకుముందు పీరియడ్లో ఆయన 5 ఏళ్ళు చాలా ఎఫిషియెంట్గా మహారాష్ట్ర సీఎంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయనకే మళ్ళీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఏక్నాథ్ షిండే యొక్క డిసిషన్ ఎలా ఉంటుంది, బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏక్నాథ్ షిండే సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది కూడా కొంత గందరగోళంగా నెలకొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది.